నిన్న ప్రగతిభవన్కి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీ ఫీల్ ఏంటి? నిన్న బట్టి గారి హౌస్ వార్మింగ్ ఉంది, సెక్రటరీలో ఛార్జ్ తీసుకుంటున్నారు బట్టి గారు, అట్లాగే మా శ్రీధర్ బాబు గారు ఇంకా మంత్రులు ఉన్నారు, అందరు తీసుకుంటున్నారంటే సరే అందరినీ కలుద్దాము అనుకుని ఫస్ట్ బట్టి గారి ఇంటికి ఇక్కడికి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది కదా, అక్కడికి వెళ్ళాను. హౌస్ వార్మింగ్ అయిపోయింది, సెక్రటరీకి ఛార్జ్కి వెళ్ళాము, అక్కడ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ బట్టి గారి వైఫ్ నాకు క్లోజు, మళ్ళీ ఆవిడ ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చాము. 2-3 అవర్స్ ఉన్నాము. ఆ టైంలో నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళాను కాబట్టి ఎటు ఎంట్రన్స్ ఎటు ఏ రూము ఏంటో కూడా నాకు ఏం తెలియదు. ఆవిడ రమ్మన్నట్టు ఆవిడ వెనకాల నేను వెళ్ళాను, కూర్చోమంది దగ్గర కూర్చున్నాను. ఆ టైంలో ఇంకా బట్టి గారు అసెంబ్లీకి వెళ్ళిపోయారు ఇమీడియట్గా సెక్రటరీ నుండి. ఈవిడ దగ్గరికి ఖమ్మం వాళ్ళు నేను 1000 మంది వచ్చారండి. అందరు కూడా ఈవిడ కూడా వెళ్ళి రెగ్యులర్గా బట్టి గారి కంటే ఎక్కువ ఆవిడే తిరుగుతారు కదా కాన్స్టిట్యున్సీలో కానీ ఖమ్మంలో కానీ, అందరు వచ్చి ఆవిడకి విష్ చేస్తూ ఉన్నారు. నేను ఇట్లాగే సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ ఖమ్మం వాళ్ళందరూ వచ్చి కూడా నేను బట్టి గారికి ప్రచారం చేశాను. మళ్ళీ నేను తెలుసు కాబట్టి కూడా అందరు వచ్చి నాకు కూడా విష్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు నాతో. ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ జరిగింది ఏంటి అంటే ఒక 3 బ్యాచ్లు అండి, ఒక 6-7 లేడీస్ ఒక బ్యాచ్, ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళు, అట్లాగే లాన్ క్లీన్ చేస్తారంట అదొక బ్యాచ్. వాళ్ళు వచ్చి నాకు విష్ చేసి కాళ్ళకు నమస్కారం చేయబోయి అట్లా చేయొద్దు మీరు అంటే నమస్కారం పెట్టి, నేను ఏమనుకున్నాను వీళ్ళు నన్ను పొరబడుతున్నారేమో అనుకొని మేడం అక్కడ ఉన్నారు, బట్టి గారి వైఫ్ మేడం అక్కడ ఉన్నారండి అని అంటే, ఆ మేడం తెలుసు మేడం అంటే వీళ్ళు మరి ఇంకెవరన్నా అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమో అని నేను సైలెంట్గా ఉండిపోతే, మీరు కేసీఆర్ గారు అన్న కూతురు కదా మిమ్మల్ని టీవీలో చూస్తాం మేడం అని అంటే, వీళ్ళు క్లారిటీగానే ఉన్నారు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను కదా అని నేను అనుకున్నాను. అనుకొని బాగున్నారా అని అంటే బాగున్నాం మేడం అని చెప్పి, మీరు ఇన్ని సంవత్సరాలు రానందుకు ఎప్పుడు మిమ్మల్ని టీవీలలో చూసేవాళ్ళం, మీరు రాకపోతే మేము చాలా బాధపడ్డాం మేడం అంటే నాకు అనిపించింది అసలు కుటుంబ సభ్యులేమో కనీసం హాస్పిటల్కి పోతే మొన్న పెద్ద ఆయన చూడనిచ్చే పరిస్థితి లేదు. మొన్న అధికారంలో ఉన్నంత వరకు నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తప్ప నేను ఒక కుటుంబ సభ్యురాల్లాగా వాళ్ళకి గుర్తుకు లేదు. కానీ నేను ఒక కుటుంబ సభ్యురాల్ని, ఆడబిడ్డను ఈ ఇంటికి రాలేదు అని అక్కడ పబ్లిక్ గుర్తించారు. పబ్లిక్ కాదు, అక్కడ పనిచేసే వర్కర్స్ గుర్తించి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ చెప్పే మాటల్లో వాళ్ళ ఫేస్ ఫీలింగ్ చూస్తే చాలా నిజాయితీగా అనిపించి చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. వీళ్ళు ఒక మనిషిగా ఎట్లా గుర్తిస్తున్నారు, వీళ్ళు చదువున్నా లేకపోయినా వాళ్ళు వర్కర్స్ అయినా కూడా అని అన్నాక, మీరందరు బాగున్నారా అని అన్నాక, మీరు మేడం కూడా మాకు పరిచయం చేయండి అని వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే చాలా బాధ అనిపించిందండి. వాళ్ళు బాధపడుకుంటున్న ఒక ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అసలు మమ్మల్ని పనోళ్ళలాగానే చూసిండ్రు కానీ మమ్మల్ని కనీసము బతుకమ్మ ఆడితే కూడా మాకు దగ్గర రానికపోయే వాళ్ళు, మళ్ళీ కనీసం ఈ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కూడా మాకు ఇప్పించలేదు, ఏది లేదు అని కొంచెం మీరు మా గురించి మేడంకి చెప్పండి అంటే, నేను ఎంబడే నందిని గారిని పిలిచి పరిచయం చేసి, మరి వీళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి అంటున్నారు, వీళ్ళు మీకు కొంచెం ఇప్పుడే కదా కొత్త కదా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, నాకు చెప్తున్నారు అని అంటే అప్పుడు ఆమె చెప్పారు, నిన్నే మీరందరూ నాకు కలిశారు కదా, ఈరోజే మనం ఇక్కడ గృహప్రవేశం చేసుకున్నాం కదా, నేను ఇక్కడనే ఉంటాను కదా, మీరేమి బాధపడొద్దు, మీరు సంతోషంగా ఉండాలి, మీతో పాటు నేను, నాతో పాటు మీరు ఉంటారు, మీకు ఏది ఉన్నా మేము చూసుకుంటాము, ఇదివరకటి ఇబ్బందులు ఉండేవి అని నందిని గారు చెప్పారు. వాళ్ళ పెద్ద అబ్బాయి సూర్య ఆ బాబు కూడా చెప్పాడు, మాకు ఇల్లు లేవు అని అంటే, మీరు ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటామని చెప్తే, 4 రోజుల తర్వాత డెఫినెట్గా ఇల్లు చేపిస్తాము. నాకు అదే వండర్ అనిపించిందండి. అసలు మెగా కృష్ణారెడ్డి మొదలు పెడితే ప్రతి ఒక్కొక్క ఫైల్ మీద ఎంత అవినీతి చేసిండ్రు, ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు వేసుకొని పోయినరు, అక్కడ పనిచేసే వర్కర్స్ 3 టీమ్స్ 3 బ్యాచ్లు అంటే ఒక 20 మంది, లాన్ వాళ్ళు కానివ్వండి, క్లీనర్స్ కానివ్వండి, వాళ్ళ పనులు వీళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? అసలు ఈ చేతుల మీద కాదు, అసలు లెక్క పెట్టాలంటే ఎల్లు నొప్పి పుట్టేంత అవినీతి జరిగింది వాస్తవంగా. పార్టీలు ఉన్నోళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా బయట నుంచి వచ్చినోడు కానివ్వండి. మరి
ఈ వర్కర్స్ పొద్దున్న నుండి రాత్రి వరకు పనిచేసి వీళ్ళకి సపర్యలు చేసే వర్కర్స్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మీ ఇంటర్వ్యూ ద్వారా యూట్యూబ్ మీడియా ద్వారానన్నా ఇది కేసీఆర్ గారికి రీచ్ అవ్వాలి. అసలు పెద్ద ఆయననే ఏ రోజైనా అసలు ప్రగతి భవన్లో ఇన్ని సంవత్సరాలు ఉంటే ఈ వర్కర్స్కు ఈ ప్రాబ్లం ఉంది అని ఆయనకు చెప్పుకొని ఇచ్చిండ్రు? అసలు మీరు చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే రియల్ అండి. ఫామ్ హౌస్ లో వాచ్మెన్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి వెళ్ళాడు కేసీఆర్. ఇలాంటివన్నీ 2-3 సంఘటనలు ఉన్నాయి. మొన్న మీడియాలోనే వచ్చిందండి. కేసీఆర్ గారు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు వర్కర్స్ అందరికి కొత్త బట్టలు ఇచ్చేసిండ్రు అనేది సోషల్ మీడియాలో చూసాం మనం. వాళ్ళ అంట మనిషి పెళ్లికి వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అయితే దానికి వెళ్ళారు. అది ఓకే. లేటెస్ట్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ రిజల్ట్ రాగానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయే ముందు అందరికి సిబ్బందికి అందరికి కొత్త బట్టలు ఇచ్చిండ్రు అనేది మనం సోషల్ మీడియాలో చూసాం. కానీ నిన్న వాళ్ళు చెప్పేది డిఫరెంట్ గా ఉందండి. అంతమంది వచ్చి వాళ్ళు చెప్పేది డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు నాకు నమస్కారం చేయబోతుంటే నేను వాళ్ళందరిని దగ్గర తీసుకుంటే అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెప్పరాదండి. జస్ట్ నేను వాళ్ళని చెయ్యేసి దగ్గర తీసుకుంటేనే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయినారు. వాళ్ళ ఆనందం కావట్లేదు. అట్లాంటి అసలు ముఖ్యమంత్రిని ఏ రోజైనా కేసీఆర్ని ముఖ్యమంత్రి హోదాలా వీళ్ళు ఆయనను అందులో కలవనిచ్చిండ్రా లేదా, ఏదన్నా ఇబ్బందులు ఉంటే చెప్పుకొని ఇచ్చిండ్రా లేదా అనేది నాకు అదే అనిపించింది. కానీ ఇంకా వాళ్ళని అప్పుడు అడిగి ఇంకా బాధ పెట్టడం బాగుండదు. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు అసలు మరి మీరు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలు మీరు ఇందులో పనిచేసిండ్రు, సేవలు చేసిండ్రు కదా వాళ్ళకి, మరి అసలు పెద్ద ఆయన్ని కలుసుకొని ఇచ్చిండ్రా, మిమ్మల్ని కలుసుకొని ఇవ్వలేదా? నాకు ఈరోజు ఇప్పుడు మీరు వచ్చే 10 నిమిషాల ముందే మీడియాలో చూశానండి. ఏదైతే కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంటే ఆ వీల్ చైర్ శకునిగాడు సంతోష్ పుల్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇంకోరికి ఛాన్స్ ఇవ్వలేదంటే నాకు అదే గుర్తుకొచ్చిందండి. నిన్న నాతోటి ఎవరెవరైతే ఆ ఎంప్లాయీస్ మాట్లాడారో అక్కడ వర్కర్స్ వాళ్ళందరినీ అసలు వీడు అసలు కలవని ఇవ్వలేనట్టుంది, అందుకే వాళ్ళకి ఏ పనులు అవ్వలేదు అని. సో ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారా లేదంటే ఇతరత్ర ఇష్యూస్ ఏమన్నా చెప్పారా? నిన్న ప్రాబ్లమ్స్ వరకే చెప్పారండి. జస్ట్ నేను ఇట్లా హాల్లో సోఫాలో కూర్చున్న టైంలో వాళ్ళు వచ్చి నాకు పరిచయం చేసుకుని విజ్ చేసి ఆ టైంలో చెప్పింది. ఇంకొకసారి ఏమో బయట లంచ్ తింటున్నాం, బయట గార్డెన్లో తింటున్న టైంలో వచ్చి నాకు వాటర్ ఇచ్చుకుంటూ అట్లా మీరు తిన్నారా అమ్మ అంటే తిన్నాం మేడం అని, ఇందాక మేము లేదు మేడం మీరు వచ్చిందని తెలిసి మీకు కలుసుకుందామని వచ్చినాము అని కొందరు చెప్పాను. ఇంకా నేను ఆ తర్వాత 1 అవర్కి నేను వచ్చేసాను బయటికి. ఇంకా కొంచెం టైం నేను అక్కడ స్పెండ్ చేసి ఉంటేను, నెక్స్ట్ టైం వెళ్తేను ఎవరు ఏం చెప్పుకుంటారో అని నాకు ఈరోజు అదే అనిపిస్తుందండి. కానీ చాలా చెప్తారేమో చాలా బాగా. మెయిన్గా నాకు ఇమీడియట్ గా గుర్తుకొచ్చింది మెగా కృష్ణారెడ్డి. ఫస్ట్ మెగా కృష్ణారెడ్డి గుర్తుకొచ్చాడు. అంటే మెగా కృష్ణారెడ్డి లాంటోడు ఎన్ని వేల కోట్ల కమిషన్లు తీసుకున్నాడు, ఎన్ని ప్రాజెక్టులు వాడు చేసిండు, ఎంత అవినీతి జరిగింది. వీళ్ళవి ఎంత చిన్న సమస్యలండి వాళ్ళవి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు, అక్కడ పనిచేసే వాళ్ళు మహా అంటే 3 బ్యాచులు 20 మంది 100 మంది ఉంటారు. 100 మందికి నేను నాకు కలిసిందండి 20 మందికి ఇక్కడ ఇల్లు లేదంటున్నారు. అసలు ఇట్లా అంటున్నారు. అసలు నిన్న నాకు ఇంకొకటి కూడా అనిపించిందండి, నాకు కూడా నిజంగా వండర్ అనిపించింది. ఏంటంటే అసలు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీకి వెళ్ళిపోయారు, నందిని గారు మేము ఇంటికి వచ్చాం కదా ప్రజాభవన్కి. వచ్చాక అసలు ఆ ఖమ్మంలో చిన్న కార్యకర్త నుంచి డిసిసి ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ వరకు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ. అందరూ కూడా హ్యాపీగా మన సొంత ఇంట్లో మన ఇష్టం ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ ఎట్లా కూర్చుంటామో హ్యాపీగా మంచిగా కూర్చుంటున్నారు, తింటున్నారు మంచిగా. అసలు ఇంట్లో పెళ్ళైతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ వాతావరణం నిన్న అక్కడ ప్రజాభవన్లో కనిపించిందండి. సో మొత్తం చూద్దాం. అంటే లో గుట్టు ఏమన్నా చెప్తారా ఈసారి పోయినప్పుడు మీకు ఇంకేమన్నా? అంటే అంతకు ముందు అసలు ప్రగతి భవన్ గేట్లే ఓపెన్ కాకపోతుంది, ఇంకా ఈ అధికారిక ఇల్లుకు నివాసానికి అయితే అసలు ఇంకా ఓపెన్ కాకపోతుండే. అట్లాంటిది నిన్న ఇంత వేల మంది వచ్చి మంచిగా ఏదో ప్యాలెస్కి వెళ్తే ఈ ప్యాలెస్కి మేము ఫీజు కట్టి వస్తే తీసుకుంటున్నాం సెల్ఫీలు వీడియోలు చాలా మంది తీసుకున్నారండి. అసలు చాలా మంది తీసుకున్నారు. చాలా మంచి వాతావరణము,
ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపించిందండి. నేను నందిని గారికి కూడా చెప్పాను, వదిన చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఇక్కడ కరీంనగర్ దాని నేను ఒక్కదాన్నే ఉన్నా, కేసీఆర్ అంటే కరీంనగర్ ఎందుకు అనుకుంటావు, నువ్వు మా కాంగ్రెస్ ఫ్యామిలీ, నువ్వు కేసీఆర్ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం అనుకోండి, కాంగ్రెస్ ఫ్యామిలీ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, ఇక్కడ నేను ఒక్కదాన్ని, మొత్తం ఖమ్మం వాళ్ళే ఉన్నారు ఇప్పటికైతే. ఎంత హ్యాపీగా ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళందరి మొహాల ఆనందము అంటే నేను ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా. వాళ్ళ కష్టమే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము, ఎప్పటికీ కూడా ఇట్లనే ఉంటది, ఇక్కడ డోర్స్ క్లోజ్ అనేది ఉండదు, అందరు రావచ్చు అందరు ఉండొచ్చు అని ఆమె చాలా పెద్ద మాట, చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. యాక్చువల్గా ఆ మాట చాలు వాళ్ళకి ఏం చేయకపోయినా. అంతే కదండి. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కేసీఆర్ వాళ్ళ అన్న కూతురు కదా అన్నప్పుడు మీరు గర్వంగా ఫీల్ అయ్యారా? గర్వంగా ఫీల్ కాలేదండి, బాధ అనిపించింది యాక్చువల్లీ. అసలు అనిపించలేదు, బాధ అనిపించింది. ఎందుకని అని అంటే కనీసము ఈ వర్కర్స్ అన్న ఒక కేసీఆర్ అన్న కూతురుగా ఒక ఆడబిడ్డ ఈ ఇంటికి రాలేదు, ఇప్పుడు వచ్చింది అని వాళ్ళు బాధపడి వాళ్ళు గుర్తించారు. కానీ అసలు కుటుంబ సభ్యులకు సొయ్యి లేకుండా పోయింది కదా. అయినా నేను నిజంగా కూడా నిన్న కూడా నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయినండి ఆ ప్రజాభవన్లో.